నమస్తే. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో నిర్మించినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం. అయితే తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భారీ అక్రమాలు జరిగాయి, అవినీతి ఎంతో జరిగింది అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చింది. దానికి సంబంధించి వారు అక్కడికి సందర్శనకు వెళ్ళారు. ఇన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయి, ఇంత అవినీతి జరిగిందని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే జలవనరుల శాఖకు సంబంధించినటువంటి నిపుణుల కమిటీ కూడా అక్కడ స్టడీ చేసింది. ఆ స్టడీ రిపోర్ట్ని ఏదైతే నివేదిక ఉందో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ద్వారా విచారణ చేయించాలి, దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులను దాంట్లో మెంబర్స్గా పెట్టాలి అని చెప్పి భావించింది. దానిలో భాగంగానే జస్టిస్ చంద్రఘోష్ ఆయన నేతృత్వంలో 15 మందితో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇప్పుడు 2-3 రోజుల్లోనే రంగంలోకి దిగబోతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణంలో నెలకొన్నటువంటి లోపాలు, అలసత్వం, నిర్లక్ష్యం, దానితో పాటు మేడిగడ్డ కుంగుబాటు, నాసిరకం పనులు చేశారు, కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని దాని నిర్వహణకు సంబంధించినటువంటి విషయాల్లో అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా ఉంది. ఇటువంటి క్రమంలో బీఆర్ఎస్ నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టినా చిన్న చిన్న లోపాలు అనేది సహజంగానే ఉంటాయి. పూర్తి స్థాయిలో మీరు నివేదిక ఇవ్వండి, లేకపోతే విచారణ చేయించండి, పరిశీలించండి. ఎక్కడైనా సరే సాధారణంగా జరిగేటువంటివే. వాటిని భూతత్వంలో చూసి పెద్దేదో జరిగిపోయిందని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదని. ఇలాంటి సందర్భంలో తాజాగా రంగంలోకి దిగబోతున్నటువంటి జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ చాలా కీలకంగా వ్యవహరించబోతుంది. దీనికి సంబంధించి వారి కార్యాలయం కూడా ఒకటి ఏర్పాటు చేశారు బూర్గుల రామకృష్ణ భవన్లో. ముఖ్యంగా దాంతోపాటు దిల్కుషా గెస్ట్ హౌస్లో విచారణ. ముఖ్యంగా ఇప్పటికే ఆ ప్రాజెక్టులో పనిచేసినటువంటి అధికారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారికి నోటీసులు ఇచ్చి వారిని విచారణకు పిలుస్తారు. దీనిలో భాగంగా ముందు వారి స్టేట్మెంట్లు తీసుకున్న తర్వాత ఒక బృందం ఆ ప్రాజెక్టుకు వెళ్ళి పరిశీలిస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఇప్పటికే అక్కడ పరిశీలించినటువంటి, సందర్శించినటువంటి నిపుణుల కమిటీ వాస్తవమే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపించిందో, విమర్శిస్తుందో అవన్నీ వాస్తవమే. ప్రాజెక్టు నిర్మాణ విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తుంది, అలసత్వం వహించారనేది తేలింది. ఇలాంటి సందర్భంలో ఇంకా నిపుణులతో పరిశీలించాలి అని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇట్లాంటి క్రమంలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పూర్తి డేటా ఇరిగేషన్ అధికారులు జస్టిస్ చంద్రఘోష్కి సమర్పించారు. దానిలో భాగంగానే ఇప్పుడు విచారణ జరగబోతుంది. ఈ వ్యవహారంలో చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే కోట్లాది రూపాయలు పెట్టి ఆ ప్రాజెక్టును నిర్మాణం చేశారు, రైతులకు ఉపయోగపడాలి. ఇట్లాంటి ఎక్కడా కూడా తెలంగాణలో రైతుల మరణాలు, కరువు అనేది కనిపించకూడదు, వినిపించకూడదు అని ఒక ఆలోచనతో అప్పటి ప్రభుత్వం, కేసీఆర్ సర్కార్ ఒక మంచి పని చేసింది. కానీ దాన్ని పర్యవేక్షించడంలో, పరిశీలించడంలో నిర్వహణ లోపం 100% కనిపిస్తుంది. అందుకే కుంగుబాటు జరిగింది. అక్కడ నాణ్యత ప్రమాణాలు పాటించారు, పనులు కూడా అంతంత మాత్రమే. ఇవన్నీ ఆరోపణలు వచ్చాయి. వీటిని నిగ్గు తేల్చేందుకు ఇప్పుడు జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ రంగంలోకి దిగబోతుంది. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలే కాదు, అనేక వర్గాల ప్రతినిధులు కానీ, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. అక్రమాలు, అవినీతి, స్కీముల పేరుతో స్కామ్లు. ఇలాంటి సందర్భంలో తాజాగా ఏం జరగబోతుంది, ఈ కమిషన్ ఎవరెవరిని పిలుస్తుంది విచారణకు అనేది చాలా కీలకంగా మారేటువంటి అంశం.